హలో అండి. ఇదే నా ఆఫీసు, ఇదే నా వర్క్ టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకును, మళ్ళీ ఈవినింగ్ 4 గంటల నుంచి మళ్ళీ నైట్ 11 గంటల వరకునండి. ఇంకా నా శాలరీ వచ్చేసి 3 పూటలు టీ టిఫిన్స్, 3 పూటలు భోజనం అండి. నా వర్క్ టైమింగ్స్, నా శాలరీ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా. మీరు కూడా ఈ ఆఫీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అయిపోండి. వేకెన్సీ అయితే బోల్డ్ అని ఉన్నాయి. ఉదయాన్నే 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆఫీస్లో రొటీన్గా చేసే పని అయితే చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉదయాన్నే 6 గంటలు లేచి పిల్లలకైతే క్యారేజ్ కట్టాలండి. క్యారేజ్ కట్టి పిల్లలకి అన్నం తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసి పంపించాలి. స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా ఆఫీస్ మొత్తం చాలా గలీజ్ అయితే చేసేస్తారు కదా పిల్లలు. ఇవన్నీ నీట్గా తోమి పెట్టాలి, లేకుంటే సార్ వచ్చి మళ్ళీ తిట్టేస్తారు. ఇవన్నీ తోమి పక్కన పెట్టాలండి. చాలా అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది. మీరు కూడా వెంటనే జాయిన్ అవ్వాలనుకుంటే వేకెన్సీ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు కూడా వెంటనే జాయిన్ అయిపోండి. ఇంకా పిల్లల క్యారేజ్ కట్టి గ్యాసు అన్నీ తోమేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఈ బాసలు కూడా తోమేసి మొత్తం ఆఫీస్ మొత్తం నీట్గా సర్దాలి. ఆఫీస్లో వంట రూమ్ మొత్తం బాగా సర్దేసి ఇంకా గ్యాసు బాసలు అన్నీ తోమేసి పక్కన పెట్టేశానండి. ఇంక ఈ వంట రూమ్ చూస్తారు సారు ఎలాగుందా అని చెప్పేసి. వంట రూమ్ కానీ బాగా లేకపోతే మేడం మీ శాలరీ కట్ అయిపోద్దని చెప్తారు సార్ వచ్చి. అందుకని నేను వంట రూమ్నే నీట్గా పెడతానండి. ఇంకా ఈ వంట రూమ్ నీట్గా పెట్టేసిన తర్వాత సార్ భోజనం చేసే హాల్ ఉంటుంది కదా, ఈ హాల్ కూడా ఊడ్చేయాలి. లేకుంటే సార్ ఇదేంటి మేడం ఎంత గలీజ్గా ఉందో చెప్పు, ఇంకా 3 పూటలు టీ టిఫిన్స్ మొత్తం కట్టింగు అని చెప్తారు సారు. ఈ ఆఫీస్లో మొత్తం వర్క్ చేయాలంటే కొంచెం ఓపికైనా ఉండాలి కదండి. మనకు ఓపిక లేకపోతే ఇంక ఈ వర్క్ అయితే చేయలేము కదా. అందుకని సారు టీ టిఫిన్స్ కట్ చేస్తే ఓపిక ఉండదు కదండి. అందుకే సార్తో ఆ మాట అనిపించుకోకూడదని ఇంకా ఆఫీస్ మొత్తం క్లీన్ చేసి మొత్తం నీట్గా పెట్టేసి ఇంకా సార్ ఇప్పిన బట్టలు, పిల్లలు ఇప్పిన బట్టలు ఉంటాయి కదా, ఇవి కూడా నీట్గా ఉతకకపోతే సార్ వచ్చి మేడం ఏంటి బట్టలకి ఎక్కడ మురికి అక్కడే ఉందని చెప్పేసి అంటారు. ఇంకా ఇవి బాగా లేవని చెప్పి ఈసారి నా జీతం కట్ చేస్తారని సార్తో చెప్పించుకోకూడదు. నేనే నీట్గా పెట్టేయాలని చెప్పి నీట్గా పెట్టేశానండి. ప్రతి ఒక్కరూ ఆఫీస్లో ఈ వర్కే చేస్తున్నారా? నేనైతే ఈ ఆఫీస్లో ఈ వర్కే చేస్తున్నానండి. మీరు ఏం వర్క్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నా డైలీగా రొటీన్గా ఇదే ఆఫీస్లో ఇదే పని ఉంటుందండి. ఉదయం నుండి 1 గంట వరకు ఇదే పని ఉంటుంది. ఇంకా మళ్ళీ 4 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు వేరే పని ఉంటుందండి. ఈసారి ఇంకోటి చూపిస్తాను. ఈసారికి అయితే ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు చేసే పని ఇదేనండి నేను. ఇంకా మనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి. ఇంకా ఈ పని అంతా చేసి అలసిపోతాము. ఇంక ఇవి చేసిన తర్వాత బట్టలన్నీ ఉతికేసి ఇంకా ఇవి జాడించేసి మళ్ళీ ఆరబెట్టకపోతే అదో పెద్ద పని అండి. ఇవి నీట్గా ఉతకాలి, నీట్గా జాడించాలి, నీట్గా ఆరబెట్టాలి. ఇంక ఇలాంటి పనులు ఉంటాయండి ఆఫీస్లోనూ. మీకు తెలియలేనిది ఏముంటుందండి, చాలామందికి తెలియదు ఆఫీస్లో ఎలాంటి వర్క్ ఉంటుందో. నాకైతే తెలియదండి. మా ఆఫీస్లో రొటీన్గా ఉండే పని ఇదేనండి. చాలా అంటే చాలా కష్టం అండి మా ఆఫీస్లో వర్క్. ఇంక ఈ బట్టలన్నీ ఉతికిసాను, ఇవి ఆరబెట్టేసి మొత్తం ఇల్లు మొత్తం శుభ్రం చేయకపోతే సార్తో మళ్ళీ సివేట్లు ఒకటి ఉంటాయి. ఫైనల్గా నేనైతే ఈ ఆఫీస్లో చేసే వర్క్ ఇదేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.